ఏంటి సార్ ఎలా ఉన్నారు? ఎప్పుడూ అలాగే ఉంటా. హ్మ్. ఇంక మార్పు లేదు. హ్మ్. పుట్టినప్పటి నుంచి నేను చనిపోయేదాకా ఇలాగే ఉంటా. ఆరోగ్యంగా ఉన్నారు. హెల్త్ అంతా బాగుంది. అన్నీ ఉన్నాయి. హ్మ్. ఆరోగ్యానికి ఏం లేదు. షుగర్ లేదు, బీపీలు లేవు, హ్మ్. ఏమి లేదు. ఇప్పటికి పరిగెత్తాను. హ్మ్. 30 ఏళ్ల కింద ఎలా పరిగెత్తాను, అలా పరిగెత్తున్నాను. 40 ఏళ్ల కిందట ఎలా దుంకుతాను, అప్పుడే అలా దుంకుతున్నాను. హ్మ్. మీ పెన్ గూడా అలాగే ఉందా? మీ మాట అలాగే ఉంది. మధ్యలో అవును. ఏ హడిల్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా మాటలో అయితే తేడా కనిపించట్లేదు. అవును. పెన్ గూడా అలాగే ఉందా? 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం ఉన్నట్టే ఉందా? అలాగే ఉంది. హ్మ్. అలాగే ఇప్పుడు కథా మాటలు రాశా కదా! హ్మ్. హ్మ్. కథ అందులో మా ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. హ్మ్. ఎప్పుడూ నాలో తగ్గిపోలా ఏమి. హ్మ్. హ్మ్. అదే అంటున్నా. అదే అడుగుతున్నా. ఆ ఫైర్ ఆ! అది పాత ఫైర్ ఉందా? ఆ ఉందా లేదా ఎనర్జీ చూస్తూ గాని, హ్మ్. మళ్ళీ జ్ఞానం గాని, ఇతరత్ర ఏమి గాని, హ్మ్. పవర్ గాని, క్రమశిక్షణ గాని, హ్మ్. అన్నీ నీతి నియమాలు గాని అలాగే ఉన్నాయి. హ్మ్. ఏమీ తగ్గలేదు, తగ్గవు, అలాగే ఉంటాయి. చనిపోయేదాకా అలాగే ఉంటాయి. రైట్. మామూలుగా సినిమా అనగానే చాలామందికి అది డబ్బులు పోగొట్టుకునే ఒక కార్యక్రమం అనే ఒపీనియన్ సమాజంలో ఉంది. మీకు బాగా తెలుసు. సినిమా అంటే అడిగి పోయి చేతులు కాల్చుకోవడం ఎందుకు, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకని. మీరు కాస్త జాగ్రత్తగా పొదుపు చేసో, డిసిప్లిన్‌గా ఉండో, రూ. 4 సంపాదించుకున్నాను. నేను నా పిల్లలు బాగుండడానికి కావాల్సినంత కంఫర్ట్‌గా సంపాదించుకున్నానని చెప్పారు చాలా సార్లు. నాదంతా కూడా చెప్పారు. అవును. ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పారు. అంత కంఫర్ట్‌గా ఉన్న లైఫ్‌ని మళ్ళీ తీసిపోయి రిస్క్‌లో పెడుతున్నారా సినిమా చేయడం ద్వారా? అట్టేం లేదు. హ్మ్. అంటే ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా, 4 సినిమాలు, 5 సినిమాలు, 6, 7 సినిమాలు, 10 సినిమాలు చేసినా, 10 సినిమాలు పోయినా నేను వెళ్ళిపోయే పోసాని కృష్ణమురళి కాదు. హ్మ్. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. హ్మ్. నాకు, నా కుటుంబం అంతా వెల్ టు డూ, చాలా మంచిగా ఉండే మా కుటుంబం. హ్మ్. అంతా క్రమశిక్షణగానే ఉంటుంది. హ్మ్. క్రమశిక్షణలో ఈ సినిమా మీరు చెప్పినట్టుగా ఎందుకు హాయిగా ఉన్నారు కదా సంపాదించుకున్నాను అంటే ఒక సినిమా నుండి 10 సినిమాల దాకా నేను చేసి ఫ్లాప్ అయినా పడి పడిపోయేంత నాది కాదు. హ్మ్. ఆ 10 కోట్లు పోయినా హ్మ్. నాకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే. ఏమీ ఉండదు. ఓకే. అట్లా అంత కష్టంగా పనిచేసుకున్నా, హ్మ్. అట్లా సంపాదించుకున్నా. ఓకే. ఎప్పటి డబ్బులు నుంచి 40 సంవత్సరాల నుంచి. హ్మ్. అంటే డబ్బులు పోగొట్టడం అనేది అంటే ఏదైనా ఇప్పుడు మనం వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా అంతేలే ఏది చేసినా గ్యారంటీ లేదు కదా! వస్తాయి. ఆ! కానీ నాకు నమ్మకం ఉంది. నేను జెన్యూన్‌గా వేస్టేజ్ చేయను. హ్మ్. ఆహ్, క్రమశిక్షణగా లేకుండా సినిమా నిర్మించడం. ఓకే. అవి నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉన్నాయి. 40 ఏళ్ల నుంచి ఇది అని. సపోజ్ మీరు ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, మీరు 10 కోట్లతో సినిమా తీశారనుకోండి. హ్మ్. నేను 1,00,00,000తో తీస్తా. కోటితో తీస్తారు. అదే సినిమాతో, ఆ! అదే క్వాలిటీతో చేస్తా. ఓకే. అదే కథతో చేస్తా. ఓకే. అంటే నాకు వేస్టేజ్ చేయటం నాకు తెలీదు. ఓకే. నేను వేస్టేజ్ చేయను. ఓకే. ఇంతవరకు చేయలే. ఓకే. ఓకే. క్లీన్‌గా పెట్టుకుంటా. ఓకే. ఏది ఇన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా 'ఆపరేషన్ దుర్యోధన' హ్మ్. సినిమా తీశారు. హ్మ్. సూపర్ హిట్ అది కదా అది? సూపర్ హిట్. హ్మ్. అది ఎంతో తెలుసా? హ్మ్. 1,25,00,000. 1,25,00,000 మొత్తం సినిమా ఆ! కాస్ట్. ఆ! ఒక ఎగ్జాంపుల్ మరి కంపారిజన్ కావాలిగా. ఆ! దాని పక్కనే ఒక సినిమా 'శ్రీకాంత్‌తో' 2 సినిమాలు వచ్చినాయి. హ్మ్. నాది సినిమా జరుగుతా ఉంది. 'దుర్యోధన.' 'దుర్యోధన.' ఆ! ఆయనకి 'మహాత్మాను' అవును. సినిమా తీస్తున్నాడు. హ్మ్. అది కృష్ణవంశీది. కృష్ణవంశీ గారు. ఆ! కృష్ణవంశీ అంటే పెద్ద డైరెక్టర్ కదా! దానికి 10 కోట్లు పైగానే అని చెప్పాడు ఆ ప్రొడ్యూసరు హ్మ్. మనోహర్ గారు. హ్మ్. 10 కోట్లు దాకా మేము పెడుతున్నామండి అని. పెద్ద డైరెక్టర్ కదండీ అవును. అవును. అని నేను మామూలుగా చెప్పాను. నన్ను అడిగాడు, మీ ఎంత మీరు చేస్తారంటే 1,25,00,000. టోటల్ సినిమా కాస్ట్ ఇంక్లూడింగ్ ఫస్ట్ మొత్తం కాపీకి ఓహ్ మై గాడ్! ఆ! అన్నీ కలిపి ఫస్ట్ కాపీకి హ్మ్. 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా పెట్టుకోండి మీరు హ్మ్. చూడండి. హ్మ్. ఎక్కడన్నా క్వాలిటీ తగ్గిందేమో చూడండి. లేదు చూసాను సినిమా సూపర్ హిట్ కదా అది భయంకరమైన. హ్మ్. చూశాను. అప్పట్లో పెద్ద కాంట్రోవర్సీ కూడా సినిమా. అదేమైందంటే నేను టైమ్లీ షూటింగ్ చేస్తా. హ్మ్. నేను ఆ సినిమాని 28 రోజుల్లో తీశా.
రియల్లీ రియల్లీ మీరు సాక్ష్యాలు కూడా చూపిస్తా మీకు, ఓకే. సాక్ష్యాలు కూడా చూపిస్తా. అంటే నేను ఏం చెప్తానంటే, ఎవరెవరికి డబ్బులు అవి మాట్లాడుకుంటాం ముందు, ఎంత ఇవ్వగలను నేను, చేయగలరా, చేస్తే ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు ఎంత బాగా పెడతారో, విబి రాజేంద్ర ప్రసాద్ అలాంటి వాళ్ళు, నేను అంత క్వాలిటీతో మంచి భోజనం పెడతా. మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే. అప్పుడు బ్రహ్మాండ అనేవాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ పెడుతున్నావు అయ్యా, నువ్వు ఇది ఏమి తిని 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 మాకు ఎమ్మటే ఇంకేడా షూటింగ్ చేస్తావు, నిద్ర వస్తుంది మాకు, ఆ పాయ ఇవి కూడా పెడుతున్నావు నువ్వు పొద్దున్న 7 o'clockకి. నేనేం చెప్పానంటే, ఇవి పెడతా నేను, మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు చెప్పండి, ఏమొద్దు 9కే రండి, 5:30కి వెళ్ళిపోండి అంతే. అట్లా మీరు లేటు 5:30 పంపించేస్తా. రావాలి నేను నాకు 9 o'clock రావాలి. 9 o'clock మీరు రాలేదనుకో, నేను నైట్ 9 దాకా చేస్తా. మీరు ఆలోచించుకోండి అన్న, ఓకే. డబ్బులు కావాలంటే ముందు తీసేసుకోండి. అంటే వాళ్ళందరూ కామెడియన్స్ 6 మంది 7 మంది కూర్చొని, ఒరే పోసాని ఎలా చేస్తాడు, మనం చంపేస్తాడు నైట్ 9 దాకా, మనం ఉండలేం కదా, అందుకని మనం కరెక్ట్గా 8:30కి వెళ్ళిపోదాం, టిఫిన్ చేద్దాం. 9 అన్నాడు కదా, 5:30కి అవ్వగానే నాకు చెప్పకుండా కూడా వెళ్ళిపోమన్నాడు కదా, అలాగే చేశా. అలాగే ఆపరేషన్ దుర్యోధన కూడా ఓకే సక్సెస్ సార్. అది 25 రోజులు. అప్పుడైంది ఫస్ట్ కాపీ అంటే 1,25,00,000. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏమన్నాడు, చూద్దామండి ఎవరన్నా డిస్ట్రిబ్యూటరు కొంటారేమో అని ఒక డిస్ట్రిబ్యూటర్కి చూపించాడు. పోసాని పైచమంతా ఉంది ఇందులో, ఏముంది ఇది మామూలు సినిమా అని వెళ్ళిపోయాడు. నాకు చెప్పాడు మా ప్రొడ్యూసర్ మల్లికార్జున, ఏంటి మురళి గారు ఇటు అన్నాడంటే, మరి నాకు తెలిసింది నేను చేశానండి అన్న. ఏం అక్కర్లా మనం రిలీజ్ చేసుకుందాం, పోతే అంత పోతే ఈ 1,25,00,000లో కనీసం ఒక 70 పోతాయి, 75 పోతాయి, ఒక 50 అవుతాయి, అంతేంత పోలేద్దాం. మొత్తం రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ అయిపోయి 100 days సినిమా అంటే అంత వస్తాయి మీకు తెలుసుగా. అది నాకు నమ్మకం. అఫ్ కోర్స్ ఇట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ది గ్రేట్ రామానాయుడు పెద్ద పెద్ద హిట్, ప్రేమ నగర్ చేశాడు, అలాంటి సినిమాలు తీసిన మనిషి, ఆయన కూడా ఫ్లాప్లు తీశాడు. ఫ్లాప్లింగ్ కామలేండి మీ చేతిలో ఉండదు, ఎవరు ఫ్లాప్ కావాలో తీరుగా ఎవరు ఉంటారు. మరి రామోజీరావు గారు ఎంత క్లవరు, రామోజీరావు గారి సంస్థలో కూడా ఫ్లాప్లు వచ్చినాయి సినిమాలు. అందుకని పోసానైనా మరొకడైనా ఎక్కడో ఏదో తప్పు జరిగి పొరపాటు జరిగి మీరు మంచి కథ రాశారనుకోవచ్చు, ప్రజలకు నచ్చాలి. వాళ్ళ నచ్చనప్పుడు ప్రజల్ని తిడితే ఎట్లా, ఏదో తప్పు జరిగింది అందుకనే సినిమా ఆళ్ళ, మరి ఏదో బాగుంది దురేంద్ర వచ్చింది కదా. మీ 3 సినిమాలు నేను అది చూసిన, మెంటల్ కృష్ణ మంచి పేరు వచ్చింది, 3 కదా, 3 డైరెక్ట్ చేశారు, 3 కమర్షియల్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్లా